రీసెంట్ టైమ్స్ లో డెంటల్ ఇంప్లాంట్స్ గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఏం చెప్పేస్తారు? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఏదైనా రీజన్తో టీత్ మిస్సింగ్ ఉందనుకోండి, ఆ రీజన్లో ఒక స్క్రూ వేసి ఆ స్క్రూ సపోర్ట్ తీసుకొని టూత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీన్నే డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం. ఇదేంటంటే టైటానియం అనే ఇనర్ట్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ బయోకంపాటబుల్ ఉంటుంది, ప్లస్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మిస్సింగ్ టూత్ రీప్లేస్మెంట్కి డెంటల్ ఇంప్లాంట్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది ఎలా చేస్తాము అంటే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్ డీటెయిల్ హిస్టరీ తెలుసుకుంటాం. ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా ఇట్లాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దాంతోపాటు ఎక్స్రేస్ కూడా తీయించుకోమని సజెస్ట్ చేస్తాం. వన్స్ ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు సర్జరీకి ఫిట్టా కాదా చెక్ చేసుకుంటాం. వన్స్ సర్జరీ ఫిట్ అయిన తర్వాత బోన్ అవైలబిలిటీని బట్టి ప్రాపర్ ఇంప్లాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని బోన్లో పెట్టేస్తాం. దాని తర్వాత 2 to 3 months వెయిట్ చేస్తాం. ఈ పీరియడ్లో ఆస్టియో ఇంటిగ్రేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఆ ఇంప్లాంట్ కంప్లీట్గా మన బాడీలో యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఒక అబట్మెంట్ వేసి అబట్మెంట్ సపోర్ట్తో క్యాప్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇంప్లాంట్స్ అందరికీ వేయొచ్చా అంటే లేదు, అందరికీ వేయడానికి కుదరదు. కొంతమందికి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అసలు ఇంప్లాంట్ సజెస్ట్ చేయరు. అలాంటి వారికి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ వేయించుకోమని చెప్తాం.